మెంటల్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి అన్నది మన బాడీలో వచ్చే చాలా రోగాలకి మూలం. ఆ విషయం మనందరికీ తెలిసిందే. చాలా కారణాల వలన మానసిక ఒత్తిడి నుంచి ఎస్కేప్ అవ్వడం చాలా కష్టమవుతుంది. సుదీర్ఘకాలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నామనంటే సైకోసోమాటిక్ చేంజెస్ బాడీలో ఏర్పడి మన బాడీలో ఇన్‌ఫ్లమేటరీ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ ఇన్‌ఫ్లమేషన్ అనేది దీర్ఘకాలిక వ్యాధులు దేనికైనా సరే మొదటగా వచ్చే స్టేజ్. సో, ఈ ఇన్‌ఫ్లమేషన్ గనక కంట్రోల్ చేయగలిగితే స్ట్రెస్‌లో మన బాడీ ఉంటున్నా కూడా ఎటువంటి రోగాలకి గురవ్వకుండా మన బాడీని మనం కాపాడుకోగలుగుతాం. తీసుకునే ఫుడ్‌లో సీ ఫిష్‌ని ఇంక్లూడ్ చేసుకుంటా రావడం, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, వాల్‌నట్స్ ఇలాంటి ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్‌ని తీసుకోగలిగితే ఖచ్చితంగా బాడీలో ఇన్‌ఫ్లమేటరీ చేంజెస్ అనేవి తగ్గుతూ వస్తాయి. రెండోదొచ్చేటప్పటికి టర్మరిక్. ఎప్పుడైతే మనం టర్మరిక్‌ని తీసుకోగలుగుతున్నామో, కుర్కుమిన్ అనే కాంపోనెంట్ దాంట్లో ఉండడం వలన పెప్పర్‌తో కలిపిన టర్మరిక్ ఎప్పుడైతే మన బాడీకి ఇస్తున్నామో ఖచ్చితంగా ఇన్‌ఫ్లమేషన్ అన్నది కొంతవరకు తగ్గుతుందని రీసెర్చ్ డేటా చెప్తుంది. జింజర్, డ్రై జింజర్ అవ్వచ్చు, లేదంటే ఫ్రెష్ జింజర్ కావచ్చు. బ్రూ చేసుకొని తాగడం వలన కూడా మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. మూడోది గ్రీన్ టీ. గ్రీన్ టీలో థియానిన్ అనే కాంపోనెంట్ ఉండడం వలన మన ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ మీద కానీ, స్ట్రెస్‌ని ఎక్కువగా తీసుకోనివ్వకుండా నిద్ర ప్రశాంతంగా పట్టడానికి కానీ ఈ గ్రీన్ టీ అన్నది ఉపయోగపడుతుంది. నాలుగోదొచ్చేటప్పటికి అశ్వగంధ. ఈ అశ్వగంధ అనే కాంపోనెంట్ మన బాడీలోకి వెళ్ళడం వలన నర్వ్స్ రిలాక్స్ అయ్యి డీప్ స్లీప్ పట్టడానికి కానీ, స్ట్రెస్ లెవెల్స్‌ని ఎంతో కొంత తగ్గించడానికి కానీ ఉపయోగపడుతుంది.